టీడీపీ పార్టీ వాళ్ళు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. అది కూడా ఎట్లా వేరే వేరే స్టేట్మెంట్లు. ఒక పక్క కృష్ణమ్మ ఇచ్చింది, ఒక పక్క ఉమ్మి సలీం అనే వ్యక్తి ఇచ్చినాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా మీరు పార్టీ తరంగా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే, ప్రజలకి ఆ వాయిస్ పోవాలంటే మీ పార్టీ తరఫున టీడీపీ తరఫున ఒక వేదికగా రండి. అందరూ కలిసికట్టుగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు కూడా నన్ను నమ్ముతారు. వాళ్ళు టీడీపీ పార్టీలో ఎలా అయిందంటే, ఎవరు ముందు పడితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయేమనే ధోరణితో వాళ్ళు ఉన్నారు తప్పితే, ఏదైతే రూలింగ్ పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేస్తే ఏదైనా పబ్లిక్లో పోతాం, హైకమాండ్స్ మేము పోతామని చెప్పి మాట్లాడుతాం తప్పితే, దాన్ని అవగాహన చేసుకొని రాజకీయ పార్టీలు ఏమైతే మాట్లాడాలా అంటే రన్నింగ్ పార్టీ మీద అవి మాట్లాడడం వాళ్ళు. నిన్న ఒక విషయం చెప్తాను నేను. ఉమ్మి సలీం మాట్లాడాడు బోర్ విషయం గురించి. అది ఏమంటాడు, 2019 ఉంటే 2023 అంటే ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. 4 ఏళ్ళలో ఎన్ని బోర్లు వేసింది? 34 బోర్లు అంట. అది అంతా ఒక్కొక్క బోర్ 2 లక్షలు. అయ్యా ఉమ్మి సలీం, నేను చెప్పేది ఒకటే, కనీసం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఆ బోర్ ఎస్టిమేట్ ఎట్లేస్తారు. బోర్లు ఎప్పుడు ఎస్టిమేట్లు ఎట్లేస్తారంటే, మన రోడ్డు మాదిరి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు బెటరు మీటర్ లెక్క పెడతారు. అంటే డెప్త్ ఎంత వేస్తే అన్ని మీటర్లకి డబ్బులు ఇచ్చే పద్ధతి అది. అది 2 లక్షలు కావచ్చు, 1 లక్ష కావచ్చు, 50,000 కావచ్చు. ఒకవేళ నువ్వు 1000 మీటర్లు వేస్తే అది డెప్త్ పోతుంది. అది మాట్లాడాలా. మీరు తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిని విమర్శించేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ముందు పోలను పోయిన తర్వాత ఆ జీవోలు, ఆ ఎస్టిమేటు, దాని ప్రకారం మాటలు వస్తే ఏదో 2 లక్షలు అంట, 1,50,000 అంట, మంత్రాలయంలో వేసినారు, ఎమ్నూరులో వేసినారు. అది కాదయ్యా పద్ధతి. అది ఒక్కోదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటాడు, సీఎం డెవలప్మెంట్ ఫండ్ అంట. మరి దాంట్లో బోర్లు వేసా అంటాడు. ఎప్పటి నుండి? 2019, 2023. మళ్ళీ 2019 బోర్లు వేసినాడు. మళ్ళీ ఎన్ని రోజులు ఏం చేస్తున్నాడు? దాదాపుగా 4 ఏళ్ళే. మరి 4 ఏళ్ళు ఈ ఉమ్మి సలీం ఏం చేస్తున్నాడు అంటే, ఈరోజు రాజకీయ ఉనికి అంటే వాళ్ళకి ఏదో పార్టీగా టీడీపీలో మనమన్న చేరినాడు, నాకు సీటు కావాలా మానేట తరఫున, అది ఉనికి కాపాడుకునే తప్పితే ఇవన్నీ మాట్లాడండి. కరెక్ట్ ఉంటే వాయిస్లో మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఆ బోర్లు ఎస్టిమేట్ ఎట్లా వేస్తారో, రోడ్లు ఎస్టిమేట్ అది కూడా తెలియదు నీకు. ఊరికి ఏదో మారుతాడు అంతే. 2 లక్షల బోర్లు 1.5 లక్ష ఎమ్నూరులో అంట, ఇక్కడ ఆదంలో వస్తే 2 లక్షలు. అసలు దీంట్లో బోర్లకి ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధమా? ఆర్డీఎస్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటాయి. వాళ్ళు ఎస్టిమేట్లు వేస్తారు, వాళ్ళు టెండర్లు పిలుస్తారు, కాంట్రాక్ట్ టెండర్ వేస్తాడు. మరి దాన్ని పెట్టుకొని ఎమ్మెల్యే 50,000 ఇచ్చాడంటే ఎమ్మెల్యే ఎస్టిమేట్ వేస్తాడు. ఏమన్నా ఎమ్మెల్యే కోట్ చేస్తాడా? అతను ఏమంటాడు, ఎమ్మెల్యే కోట్ చేస్తా అంటాడు. చూడండి ఒకసారి, ప్రజలు కూడా గమనిస్తారు ఇవన్నీ. అదొక సబ్జెక్టా? ఇల్లేమన్నాడు, నా ఇంటికే ఎమ్మెల్యే ఇల్లు అంటాడు. అయ్యా ఎమ్మెల్యే ఇల్లు వచ్చి ఇక్కడ వచ్చి 60-70 ఏళ్ళాడు ఎమ్మెల్యే కట్టి. ఇప్పుడు కాదు, వాళ్ళ నాయన. అంతకుముందు ఇది ఎప్పుడు తెలిసిన అటేలి వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ. గతంలో అటేలి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మా ఫాదర్ అంటే మాణిక్ రెడ్డి గారు మేము వేసిన ప్లాట్లు ఇవన్నీ. ఇప్పుడు కాదు వేసింది ఇవి, దాదాపుగా 50-60 ఏళ్ళు. అందుకే సాయిబాబా నగర్ కూడా పేరు పెట్టినాం మేము. ఇవన్నీ తెలుసుకోవాలా. ఆ రోజు భీమిరెడ్డి గారు ఆ రోజు కొనుక్కునేది ఇవన్నీ ఇల్లు. అతను కొనుక్కున్న తర్వాత మామూలు డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇంటి పక్కల ఇల్లు కొంటాడు, కొనుక్కోకూడదా? ఇప్పుడు ఎక్కడో ఉన్న ఉమ్మి సలీం ఇంటి ఎమ్మెల్యే ఇంటి పక్కన వచ్చి కొన్ని కోట్లు పెట్టి కొనుక్కొని ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు ఎమ్మెల్యే ఉమ్మి సలీం గారి ఇల్లు? అది కనపడదు ప్రజలకి. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు 1 ఏళ్ళు చూపించినప్పుడు 4 ఏళ్ళు పక్క చూపిస్తుంటాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ప్రజలు కూడా నమ్ముతారు అవన్నీ. అంతేగాని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అవసరం లేదు. కాబట్టి ఇంకోసారి కూడా ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడు, దాన్ని మాట్లాడతాం. అంతేగాని కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మీసాలు గడ్డాలు. అవును, మనోజ్ రెడ్డి హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, నువ్వు హైట్ లేవు. మరి దేవుడు నీకు ఇవ్వలేదు, అందం ఇవ్వలేదు. ఆ పిల్లలకు అందం ఇచ్చినాడు. మరి వస్తాయి, గడ్డాలు వస్తాయి, మీసాలు వస్తాయి. నీకు అందం లేదు, అది లేదు నీకు. మరి దాన్ని కూడా దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడితే ఏమన్నా అర్థమా ఇది? ఎందుకంటే ఆ రోజు ఆ పిల్లోడు మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ. ఎందుకంటే ఎన్నోసార్లు మీడియా ముందు రాను నేను. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. మాట్లాడాలి. ఏ పార్టీ అయినా కానీ చెప్పేది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎనీ పార్టీ, మా వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, అన్ని పార్టీలు చెప్తాను ఎన్నోసార్లు. వ్యక్తిగతంగా విమర్శించదని ఎన్నోసార్లు చెప్తుంటాం మేము. కాబట్టి అటువంటివి ఇంకొకసారి రిపీట్ కాకోకుండా అభివృద్ధిలో చెప్పండి, రుజువు చేయండి, దాన్ని ఒప్పుకుంటాం మేము కూడా.
అంతేగాని ఇటువంటి ఏదేదో మాట్లాడుకొని అదేదో తెలుసు రాని సబ్జెక్ట్లో ఏదో ముందు పెట్టుకొని మాట్లాడితే మంచిది కాదు. ఇకపోతే ఇంకొక ఆమె కృష్ణమ్మ కూడా, ఆమె కూడా తిరుగుతుంది ప్రతి ఒక్క మేము ఎమ్మెల్యేలు తింటున్నాము, అతను కూడా గడప గడప తిరుగుతుంటుంది. ఆమె కూడా ఎన్నోసార్లు వీడియోలో చూసినాం మేము. ఆమె ఏం చెప్తుంది, నవరత్నాల స్కీమ్ బోగస్ అంట. మినీ మేనిఫెస్టో చంద్రబాబు పెట్టింది, అది మంచిదంట. దాన్ని ఏం చెప్తుంది ఆయమ్మ, ఒక ఇంటికి పోయి నీకు పెన్షన్ వస్తుందా లేకపోతే కన్నా నీకు అమౌంట్ వస్తుందా అని అడిగితే నాకు వస్తుందంటే నీకు ఎంత ఒకటే వచ్చేది, నీకు నలుగురికి ఇప్పిస్తాం మేము. ఒకసారి చూడండి ఎలా ఉంటుంది ఇవన్నీ యొక్క సంభాషణ, వాళ్ళు మాట్లాడే విధానము. 9 మేము పెట్టి నవరత్నాలను పెట్టి ఒక్కో ఇచ్చేదానికే మా స్టేట్ అప్పులు పాలై శ్రీలంక పోతా అని చెప్పి వాళ్ళనిందే. అంటే ఒక్క పెన్షన్కి ఒక్క దీనికి ఇస్తేనే మరి వీళ్ళు 4 పెన్షన్లు 4 అమ్మఒడిలు 4 ఏది ఇస్తే అది ఇష్టానుసారము. మళ్ళీ అప్పుడు శ్రీలంక కాదా అప్పుడు ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఇచ్చే మేనిఫెస్టో మీరు కూడా ఆలోచన చేసి చెప్పాలా, బడ్జెట్ గురించి ఆలోచన చేసి మీరు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం తెలుసు, కానీ వీళ్ళు మాత్రం ఆదంలో ఇష్టానుసారం వాళ్ళ ఇష్టానుసారం వచ్చినట్ల ప్రజలకు ఏం గిద్దా హామీలు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పద్ధతి కాదు. ఏమైనా జరిగే ఉంటే చెప్పండి, అటువంటి ఏమైనా ఆలోచిస్తాం. ఈరోజు మా సీఎం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న స్కీమ్ పెట్టి ప్రతి ఒక్కరు నెరవేరుస్తున్నాడు. ఆ రోజు ఇచ్చిన మాట కోసమే ఈరోజు ఇస్తున్నాడు, అంతేగాని వేరే కొన్ని విషయాలు చెప్పలే. అప్పుడు అవి ఇవ్వడంలో మా చేతకాదని చెప్తున్నాడు జగన్మోహన్ డైరెక్ట్గా చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మీరు కూడా చెప్పాలా. ముందు కూడా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు సబ్జెక్ట్ గురించి ఏదే పార్టీ వాళ్ళు కూడా చెప్తారు నాయకులకి, టీడీపీ నాయకులకి. ఒకటే నేను చెప్పేది, టీడీపీ నాయకులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే మా వైఎస్ఆర్ పార్టీ లెక్క ఒక వేదిక మీద రండి, అందరూ వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఇష్టానుసారం నువ్వు ఒక స్టేట్మెంట్ పెట్టడము, నువ్వు ఒక స్టేట్మెంట్ పెట్టడము, నువ్వు ఎమ్మెల్యేని తిట్టడము, అతను ఎమ్మెల్యేని తిట్టడము, ఇవన్నీ జనంకి ఎట్లుందంటే 5-6 ఏళ్ళ నుండి ఇది ఏమప్ప అనే టైప్లో వచ్చింది జనాన్ని కూడా. ఆ వాస్తవాలు కూడా జనం కూడా ఒప్పుకోవడంలే. కాబట్టి ముందు కూడా ప్రెస్ మీట్లు చేసేటప్పుడు అందరూ ఒక మాట మీద వచ్చి ఏదైనా రుజువు ఉంటే నిరూపించండి, దాన్ని బట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క మరి ఇంకోసారి రిపీట్ కాకోకుండా, వ్యక్తిగత దూషణలు పోకోకుండా అభివృద్ధి మీద అయితేనేమి, మా పార్టీ ఏమైనా తప్పులు చేసింటే, ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు చేసింటే దాని గురించి మాట్లాడండి, మేము దాన్ని సమాధానిస్తాం. అంతే ఈ పర్సనల్ గ్లజ్ మాత్రం ప్లస్ దీని మీద ఇవ్వకుండా అందరూ బాగా మాడాలని చెప్పి నేను కోరుకుంటాం.